బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. బాబాయ్, నాన్న ఇంట్లో లేడమ్మా? బయటికి వెళ్ళారు బాబాయ్, వచ్చేస్తారు. కూర్చోండి. కూర్చోడానికి టైం లేదమ్మా. ఇదిగో నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకో. ఎందుకు బాబాయ్? నేను మీ పిన్ని అన్నవరం వెళ్తున్నావమ్మా. తాను ఏదో మొక్కుందట. నువ్వు మాతో పాటు వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకుంటే ఆ కళ్యాణ గడి ఏదో ముందుకు తోసుకొస్తుందని నా ఆశా తాపత్రయమును. బయలుదేరమ్మా, బయలుదేరు. నాన్న నువ్వు మాట అడిగి. నాన్నేమిటి మా నాన్న? ఓ ఊరు వంటలు ఒక వేడుగా చూపించడు. ఓ అత్తడా లేదు, ముత్తడా లేదు. వాడేమన్నా అన్న మా నాన్న అయోమయ మనిషి వాడును. అది కాదు బాబాయ్, మీరు నాన్నగారితో చెప్పి తీసుకువెళ్తే మంచిదేమోనని. చెప్తానమ్మా, చెప్తాను. ఏ మీ నాన్నంటే నాకు భయమా? తల తీసి మొలేస్తాడా? నీ చిన్నతనం నీకు గుర్తుందో లేదో? మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు. నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు. ఆ ద్వారబంధాల వంక, గడపల వంక, వాటి వంక చూసి మాట్లాడిపోయేవాడు. నోరు మీరా అధిక ప్రసంగి. చీరేస్తాను రోయ్. ఏరా ఆటలుగా ఉందా పింజారి పెదవా? చెవులు ఎక్కడ జాగ్రత్త. రాని సాకులో పెట్టి కడిగేస్తాను. శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదనే ధైర్యం వాడికి. ఏ ఊర్రా? నేను మీ మరదలో అన్నవరం పెడుతున్నాం వాయ్. శారదని మాతో పంపించకపోతే నా మీద ఒట్టే. శారద బట్టలు కట్టుకో. నా వల్ల కాదు, నేను ఎక్కలేను మహాప్రభు. రే కావుడా, నాకు ఆయాసం వస్తుందిరా. బాగుంది. రోజులు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు. నాకు నీరసం వచ్చేస్తుంటాను. పరగడుపున కొండెక్కితే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవు పుచ్చుకు లాక్కొచ్చావు కదా. ఎక్కవే, ఎక్కువ. సత్యనారాయణ ప్రభు, ఒరే నిన్నేరా? నన్న సత్యనారాయణ ప్రభు ఒరే అంటే దేవుణ్ణి అపచారం. ఏమిటి? ఆ మరచెంబు తీసి కాసి నీళ్ళు ఎవరా, గొంతు తడుపుకుంటాను. అయ్యయ్యో, బంగారం లాంటి గ్లాసులా? థ్యాంక్స్ అండి. సర్లే, ఇక పద. కాసేపు ఇక్కడే కూర్చుందామే బామ్మ, బాగుంటుంది. పైన ఇంకా బాగుంటుందిరా, పద. అమ్మా, ఒరే నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా. వస్తుందా? అమ్మయ్యా, కాసేపు ఇలా కూర్చుని గొంతు తడుపుకోవే. నువ్వు ఇలా 2 మెట్లకోసారి కాస్త గొంతు నాలిక తడుపుకుంటుండవే బామ్మ. అదే నా కోరిక. ఇదిగో.
ఏంటండి ఇదేంటండి ఇస్తానండి ఇదిగోనండి ఇస్తానండి ఇదిగోనండి ఎంత ఉన్నావు లేదో అమ్మా అసలు మధ్యలేదండి ఎటుపోయిందో ఏటో అయ్యో బామా వెనవెనగా నిలబడండి వెనక్కి జరుగు బాబు బామా బామా చెప్పారండి బామా నువ్వు బాబు ఒరే కాముడు చెప్పకుండా వచ్చేసావంటే ఎటు తొలిపోయామని వెతగా చచ్చాం తెలుసా చాలే తెలివి ఆ గుడబ్బాయి చూడకముందే లోపల దూరిపో వాడు చూశాడంటే రెక్కుసుకు లాక్కెళ్ళి కిందకు దొల్లించేస్తాడు రా ఇది ఆడవాళ్ళకి ఏమో లేదులేరా గ్లాస్ తెచ్చావా తెచ్చాను రావండి నడవాలమ్మా నడవాలి రండమ్మా రండి త్వరగా రావాలి సార్ త్వరగా రండి రండమ్మా రండి మీరు ఆగండి మమ్మల్ని ఆపేసామంటే లోపల ఖాళీ లేదు తర్వాత వెళ్తురు కానీ ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపే అదేం కుదరదమ్మా అంత సమానమే ₹2 పెట్టి బస్ టికెట్ కొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరవయ్యా ఇదిగో చూడు నేనేం సామాన్యురాలు అనుకుంటున్నావా కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు హెడ్ కానిస్టేబుల్ అయ్యా తెలీదు నీకు గుండువారు అబ్బాయి ఉండమ్మా మీరు ఉండండి నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది నాకు కూడా తృప్తి ఉంది. అమ్మాయి నీకెలాగైందమ్మా? బాగానే జరిగింది బాబాయ్. సరే ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. మీరెందుకు బాబాయ్, నేను వెళ్ళి తీసుకొస్తారా? తీసుకొస్తావా? మా అమ్మాయి మా తల్లి. ఇదిగో తీసుకెళ్ళి పట్రా పట్రా, ఇక్కడ కూర్చుని ఉంటాం పట్రా. ఒరే కాముడు, కింద బస్సుకు వేళైపోతుందో ఏమిటో. ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను. సరేలే, నేనే పెడతాను. ఉండవే పెద్దదాని నువ్వెక్కడ కడతావు? నాకు నేను తీసుకొస్తాను. పొట్లాలివ్వండి. ఇదిగో పిన్ని, ఇంద బాబాయ్. ఇదేమిటమ్మా చిల్లర ఎక్కువచ్చినట్టున్నాడు? దేవుడి సొమ్ము కూడాను. ఇటువంటి బాబాయ్ కనుక్కొస్తాను. దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా. ఇదిగోనే. ఇదేమిట్రా? ఏమిటే? తీసుకువెళ్ళింది 10 రూపాయలు, తెచ్చింది ఒక్క పొట్లం 9.5, రావాల్సింది 3 రూపాయలు తీసుకొచ్చావేమిట్రా? ఉండు. మీరు చూసుకోండి అయ్యా, నాతో చెప్పడం దేనికి?
ఇదిగోనే బామ్మ నీ 9 రూపాయలరా, జాగ్రత్తగా చెంగుని కట్టుకో. కాసిన మంత్రులు లేవరా? మరచెంబేది నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా. అవును. అయ్యో అది ఎక్కడో గోవింద పట్టించేశావు. అది మామూలు మర్చబట్ట. నేను కాపురానికి వచ్చే రోజుల్లో ఉండవే ఉండు, నేను వెతుకొస్తానుగా. కనబడలేదే. ఏమండి నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా, ఎక్కడ పడవచ్చు వెతుక్కో. ఏమైపోయింది? మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే మదసిఖి పింఛాలంకృత చికురే మదసిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజిత ముకురే మానస సంచరే శ్రీరమణీ కుచ శ్రీ శ్రీ శ్రీరమణీ శ్రీరమణీ కుచ దుర్గ విహారీ సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్ర చకోరే పరిపూరిత మురళీరవధారే మానస సంచరే శంకరాభరణం ఇలా దులుకొచ్చింది ఏమిటో? పాపం పాప్ మ్యూజిక్ నేర్చుకుంటాడేమో గురూజీ. ఏమాస్టర్ ఏమంటారు? అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంటాను. అర్ధరాత్రి అపరాత్రి గావు కేకలున్నా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఏమండోయ్
24 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేసినా పాప్ మ్యూజిక్ లో 10వ వంతు కూడా నేర్చుకోలేమండి. ఏమైనా మీరు లాగుడు సంగీతం అనుకున్నారా? సరిగమ్మ 10 అనే 7 అక్షరాలు ముక్కులు పెట్టేసి గంటల తరబడి ఒక్కొక్క అక్షరం లాగుతూ బిగుతూ కూర్చోడానికి. ఆఫ్టర్ ఆల్ నీ మ్యూజిక్ ని గుడిగుడి కొంచెం గుంటారా 1 minute లో నేర్చుకోతుండే. కానీ మా మ్యూజిక్ అలా కాదు, ఇట్స్ అన్ ఓషన్, మహాసముద్రం. అందులో మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్. ఏబిసిడీలు రాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా. అయ్యో శాస్త్రిజీ, సాపాస అంటూ తెలుగులో పాడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అంత కష్టమైందా ఆ సంగీతం? కష్టమా కష్టమన్నారా? ఇందులో 3 అక్షరాలు పలకాలంటే మీరు 3 చెరువు నీళ్లు తాగాలండి. అలాగా? ఏది ఒక్కసారి అనండి చూద్దాం. మనదేదో సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. Hereafter don't be silly, stupid and childish. Music is divine, whether it is Western or Indian. సంగీతానికి భాషా భేదాలు, స్వర భేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహి. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అతమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం. 1 కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావాలా? ఒకటి ఇవ్వండి. నీతో చిన్న పనుండి వచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు, కాదన్ను. అన్నీ లెక్క రాసుకుంటూనే ఉన్నానులేవయ్యా. ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు,